ఆహారపు అలవాట్లు అంటే కొన్ని రకాల ఫుడ్స్ తింటే కొంతమందికి అలర్జిక్ టెండెన్సీ లాగా కీళ్ళ నొప్పులు ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పూర్వకాలంలో చెప్తుంటారు వంకాయలు లేకపోతే ఆలుగడ్డలని, కొన్ని దుంపకూరలని ఇలాంటివి కొన్ని తిన్నవాళ్ళకి వాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయంటారు. ప్రత్యేకంగా డయట్ వల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయన్నది లేదు కానీ, ఎవరికైనా ఆల్రెడీ కీళ్ళవాతం ఉండి ఈ పర్టిక్యులర్ ఫుడ్ మెటీరియల్ తినడం వల్ల నాకు నొప్పులు ఎక్కువ నోటీస్ చేస్తే అది అవాయిడ్ చేయాలి. అది కాకుండా ముఖ్యంగా ఆహారం ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, జెనెటిక్స్ కానివ్వండి, యాక్టివిటీ లేకపోవడం కానివ్వండి, ఏ కారణం వల్ల అయినా సరే వెయిట్ కనుక బాగా ఎక్కువైపోతే ఒబేసిటీ అన్నది ఊబకాయం అన్నది కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఎక్సెసివ్ వెయిట్ అన్నది ఆబ్వియస్లీ జాయింట్లే కదా వాటి బరువు మోయాల్సింది. అందువల్ల జాయింట్లో కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడము, లేకపోతే ఇంజురీకి ఎక్కువగా అంటే ఎక్కువ దెబ్బలు తగలడానికి అవకాశం ఉండడము, ఇవన్నీ జరిగి వాళ్ళకి ఈ మోకాళ్ళ నొప్పులు, యాంకిల్ జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.